వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మనం కాసేపు ఏదైనా పని చేస్తేనే బోర్ ఫీల్ అవుతుంటాం. ఒంటరిగా ఉంటే ఆ విసుగు మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటిది అమెరికా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఏకంగా 9 నెలల పాటు మూడో మనిషి లేకుండా గడపటం ఎంత దుర్భరమో చెప్పలేం. ఓ అంతరిక్ష మిషన్ కోసం రోదసిలోని ISS కు వెళ్లిన సునీత మరియు విల్మోర్ వారిని తిరిగి తీసుకువచ్చే వ్యోమ నౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతో అక్కడే చిక్కుకుపోయారు. ఇన్నాళ్లకు వారి నిరీక్షణ ఫలించి డ్రాగన్ వ్యోమ నౌక ISS ను చేరుకుంది. ఇక సునీత మరియు విల్మోర్ మరికొన్ని గంటల్లో వారు భూమి మీద ల్యాండ్ అవుతారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. ఆ వ్యోమనౌక ద్వారా ISS కు చేరుకున్న క్రూ 10 వ్యోమగాములను చూశాక సునీత విలియమ్స్ ఆనందం వర్ణనాతీతం. ఆమె ముఖం నవ్వులతో వెలిగిపోయింది. సునీత వారిని ఆప్యాయంగా హత్తుకొని ISS కు స్వాగతం పలికారు. కెమెరాతో ఫోటోలు తీసుకుంటూ డాన్స్ చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమిని చేరనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 వారు భూమి మీద ల్యాండ్ అవుతారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. సునీత మరియు విల్మోర్ ను తీసుకొచ్చేందుకు 2 రోజుల క్రితం ప్రయోగించిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ విజయవంతంగా అంతరిక్ష కేంద్రంలో అనుసంధానమైంది. క్రూ 10 మిషన్లోని 4 వ్యోమగాములు ఒక్కొక్కరిగా ISS లోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 10:45 క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమనౌక క్రూ డ్రాగన్ అండ్ డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం రేపు సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి తిరిగి పయనమవుతుంది. సాయంత్రం 5:11 భూ కక్షను దాటుకుని కిందకి వచ్చి 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుంది. అనంతరం అందులోని వ్యోమగాములను ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తారు.